రీమేక్స్ ఒక ఇండస్ట్రీలో కమర్షియల్లీ ఆర్ క్రిటికలీ సక్సెస్ఫుల్ అనిపించుకున్న సినిమాని ఇంకో ఇండస్ట్రీలో మళ్ళా అదే ఎసెన్స్ అండ్ ఫీల్ తో రీక్రియేట్ చేయాలనుకోవడం. స్టాండర్డ్ గా రీమేక్ అంటే అలానే ఉంటది, కానీ బొక్కల బాలీవుడ్ గాళ్ళు సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఆ సినిమాల్లో ఉన్న ఎసెన్స్ కాదు కదా, సెన్స్ కూడా లేకుండా చేస్తారు. బాలీవుడ్ కి ఎప్పుడైనా డబ్బులు ఎక్కువైపోయి అవి ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే వాళ్ళు సులిమాన్ బాయ్ ఆర్ టైగర్ షిరియాఫ్ చేత సౌత్ ఇండియన్ సినిమాస్ ని రీమేక్ చేయిస్తారు. భారీ బడ్జెట్ ఉంటది, భారీ గ్రాఫిక్స్ ఉంటది, భారీ యాక్షన్ ఉంటది, కానీ స్టోరీ మడ్డలా ఉంటది, లాజిక్ మడ్డలా ఉంటది, అండ్ యాక్టింగ్ దాని గురించి మాట్లాడకపోతేనే మంచిది అనిపిస్తుంది. సో ఇవాళ మనం ఈ రీమేక్స్ పేరుతో మన బ్రెయిన్ లో ఉన్న గ్రే మ్యాటర్ ని గ్రేవీ చేసుకుని మింగేసిన కొన్ని సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ టు బొక్కలో బాలీవుడ్ 4.2. వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే రిటార్డెడ్ రీమేక్ పేరు కిక్, స్టారింగ్ నన్ అదర్ దాన్ సులిమాన్ బాయ్. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు, అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. మనం అందరం తెలుగు కిక్ చూసినప్పుడు ఆ కామెడీకి, ఆ జోకులకి, ఆ యాక్షన్ కి మనం చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఈ రీమేక్ నిజంగా ఎందుకు తీసారో అర్థం కాలేదు. నిజం చెప్తున్నా, ఒరిజినల్ సినిమాలో ఉన్న కామెడీని సీరియస్ చేశారు అండ్ సీరియస్ ని కామెడీ చేశారు. లవడాలా ఉంటది అంతా. పోనీ ఆ కామెడీ ఏమైనా బాగుంటుందా అంటే అది ఉండదు. ఒరిజినల్ మూవీ కంటే ఫనీగా ఉండాలని చెప్పి కామెడీ ఇంటూ 100 చేద్దాం అనుకున్నారు, కానీ అది క్రింజ్ ఇంటూ 100 అయింది. మూవీ స్టార్టింగ్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటే హీరో హెల్ప్ చేస్తాడు, ఇందులో కూడా చేస్తాడు. కానీ ఇదేదో దీన్ని బైక్ అనాలో, కార్ అనాలో, ఆటో అనాలో అర్థం అవ్వట్లేదు. దీంట్లో పరిగెత్తిస్తాడు. అక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ తరపున ఇలా కత్తిలతో అటాక్ చేస్తారు. అండ్ ద లెవెల్ ఆఫ్ కామెడీ ఏంటంటే వాళ్ళ హీరో ఫ్రెండ్ ని అటాక్ పేరుతో ఇలా షేవ్ చేస్తూ ఉంటారు వాడిని. అదేంటి ఎందుకు అంటే చెప్పాగా, కామెడీ కోసం అంట. ఈ పర్టికులర్ ఐడియా వచ్చినోడి కోణంలోకి హేలీస్ కామెట్ దూరితే అప్పుడు తెలిసొస్తుంది వాడికి ఎంత లవడాలా ఉంది వాడి రైటింగ్ అనేది. ఈ సినిమాలో ఇదొకటే క్రాస్ బ్రీడ్ వెహికల్ కాదు. హీరో వాళ్ళ నాన్న హీరోని అరెస్ట్ చేసినప్పుడు ఇలా బైక్ కి సైకిల్ కి క్రాసింగ్ చేసిన బండి వేసుకొస్తాడు. హీరో వాళ్ళ ఫాదర్ ఇలా తాగి పడిపోతే హీరోయిన్ వాళ్ళ ఇంటికి పట్టుకపోతుంది. అక్కడ హీరో వాళ్ళ అమ్మ ఒరిజినల్ మూవీలో సింపుల్ గా క్యూరియస్ గా ఇలా అడుగుతారు, అయినా నచ్చిందని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? కానీ సులిమాన్ వర్షన్ లో అలా అవ్వదు. వాడి కంటే వాడి అమ్మకే కరువు ఎక్కువ అన్నట్టు మానిపులేట్ చేస్తుంది. తాకిన వాడిని ఇంటికి తీసుకొచ్చావంటే నీకు వాడంటే లవ్ ఉంది అంటే అలా లేదు. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. నార్మల్ ముష్టి మొహం దానా, నీకు లవ్ ఉంది, ఇది ఫిక్స్. హ్యాంగ్ ఓవర్ ఈ సినిమా లవడా, హ్యాంగ్ ఓవర్ నాకు యాక్టింగ్ రాదు. ఒరిజినల్ మూవీలో విలన్ అని చెప్పి స్పెసిఫిక్ పర్సన్ లేడు, గానీ ఈ కళాఖండంలో మాత్రం ఒక గొట్టంగానే విలన్ అంటారు. వాడేమో మాట్లాడుతూ మధ్యలో అదేదో కచ్చా మ్యాంగో బైట్ తిన్నట్టు అంటూ ఉంటాడు. అన్నాక అదేదో ఆర్గాసం వచ్చిన గుర్రం లెక్క అంటూ ఉంటాడు. ఎందుకురా వైరల్ తెగిన వియర్డ్ పర్సన్ లా బిహేవ్ చేస్తావు అని అడగాలనిపిస్తుంది. తర్వాత హీరోని దొంగగా రివీల్ చేసినప్పుడు ఒరిజినల్ మూవీలో ఇలా ప్రాక్టికల్ సీన్స్ ఉంటాయి. బైక్ మీద ఎస్కేప్ అవ్వడం, బ్లాక్ మనీ గోడ బొక్కల నుండి తీసుకోవడం బేసిక్ గా బిలీవబుల్ అనిపిస్తాయి. కానీ బొక్కలో బాలీవుడ్ గురించి తెలిసిందేగా, మోర్ ఓవర్ సులిమాన్ బాయ్ గురించి తెలిసిందేగా. నేను చెప్పిందే ఫిజిక్స్ అంటాడు. ఎవడో బేవర్స్ గాడ్ ఇలా ట్రైన్ లో లాకర్ లో పైసలు పట్టుకోపోతుంటే మన సులిమాన్ బాయ్ ఇలా డైవ్ చేసి లోపలందరినీ కుమ్మి లాకర్ ని స్కేట్ బోర్డ్ లా మార్చి ఇలా ఎగ్జిట్ ఇస్తాడు. ఉందరా అసలు పూకానికి బుర్రుందా? గుడిలో భజన జరుగుతుంటే గుడి కింద పెట్టిన గోల్డ్ కింద ఇంకో టనల్ తవ్వి ఇలా బొక్క పెట్టి గోల్డ్ దెంగేస్తాడు అనుకుంటున్నారు మీరు? లేదు, గోల్డ్ ని కరగపెట్టి ఇలా చేసి దెంగేస్తాడు. విండో బద్దలు కొట్టుకుని ఇలా బైక్ తో హెలికాప్టర్ లోపలికి దూరి బ్రీఫ్ కేస్ దెంగేస్తాడు. ఆ మాస్క్ చూడండి, ఒరిజినల్ దాంట్లో అన్న కనీసం ఇలా బర్త్డే మాస్క్ వేసుకుని దొంగతనం చేసిన ఫేస్ కనపడదు. గానీ మన సులిమాన్ బాయ్ కి సెన్స్ లేదు కదా, ఇలా 4 దారాలు చుట్టుకుని దాన్నే మాస్క్ అన్నాడు. వాడి ఫోటో మీద ఫేబర్ కాస్టల్ పీచ్ కిరాన్తో మాస్క్ మీద కలర్ చేసినా అర్థమైపోద్ది కదరా అది సులిమాన్ బాయ్ అని. ఎలా పడితే అలా సినిమా తీసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదరా. ఒరిజినల్ మూవీలో పోలీసుడు హీరోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వెళ్తాడు. కరెక్ట్ గా అంతా దోచుకుని బయటకు వస్తున్నప్పుడు రీచ్ అవుతాడు అక్కడికి. లేట్ గా వెళ్ళినా లాజికల్ గా ఉంటది. బట్ ఇందులో ఏమో వీడు లోపలంతా చక్కబడుతుంటే పోలీసుడు
బయట వీడి కోసం వెయిట్ చేస్తూ చక్కభజన చేస్తూ ఉంటాడు. నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు శుక్ల. ఈ దొంగతనం తర్వాత మన సులిమాన్ బాయ్ ఎస్కేప్ ప్లాన్ ఎంత ఎక్సలెంట్ గా ఉంటదంటే ఒరిజినల్ దాంట్లో దొంగ వచ్చిన బైక్ లోనే వెళ్ళిపోతాడు. కానీ సులిమాన్ బాయ్ అలా కాదు, ఇలా సైకిల్ వేసుకుని ఢిల్లీ అంతా ఆఫ్ రోడింగ్ చేస్తాడు, పార్కోర్ చేస్తాడు, డేర్ డెవిల్ స్టంట్స్ చేస్తాడు అండ్ లాస్ట్ లో ట్రైన్ ముందు ఇలాంటి నాటకాలు దెంగుతాడు. ఎర్రగుంటదని స్టింగ్ తాగితే ఇలాంటి ఎర్రిపుక్ పనులే చేస్తారు జనాలు. ఇదొకటే కాదు, క్లైమాక్స్ ముందు ఫారిన్ లో జరిగే దొంగతనం తర్వాత ఒరిజినల్ మూవీలో మంచిగా ఇలా కార్ వేసుకుని ఎస్కేప్ అవుతాడు. కానీ బొక్కలో బాలీవుడ్ వాళ్ళు సల్మాన్ ఖాన్ చేత ఒక బస్సు దెంగిస్తాడు. అండ్ మన సులిమాన్ బాయ్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి తెలిసిందేగా, లిటరలీ గాల్లో ఉన్న హెలికాప్టర్ ని పేల్చేస్తాడు. వీడు దొంగ కాదు, హంతకుడు. ఇప్పుడు ఎందుకురా సినిమాని ఇలా చెడ దెంగుతారు మీరు? ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే రిటార్డెడ్ రీమేక్ పేరు సన్ ఆఫ్ సర్దార్. అండ్ గెస్ వాట్, ఈ సినిమా మర్యాద రామన్న రీమేక్ కూడా అనలేము, ఎందుకంటే రీమేక్స్ లో కనీసం క్యారెక్టరైజేషన్స్ అన్న సేమ్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలా అవ్వదు. ఒరిజినల్ లో హీరో స్వీట్ అండ్ ఇన్నోసెంట్ ఉంటే ఇందులో హీరోకి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటది. ఈ సినిమా హీరో అజయ్ దేవ్గన్, బట్ సినిమా చూస్తుంటే హీరో ఆర్యన్ అజయ్ ఏమో అనుకుంటాం, అంతా క్రింజ్ యాక్టింగ్ ఉంటది కాబట్టి. ఇందాక చెప్పినట్టు ఒరిజినల్ మూవీలో హీరో చాలా ముద్దుగా అమాయకంగా ఉంటాడు అండ్ ఒక సైకిల్ నడుపుతూ ఉంటాడు. కానీ ఈ సన్ ఆఫ్ సర్దార్ అనే కాస్మిక్ పెంటలో హీరో ఇలా గుర్రాల మీద పూకేశాలేస్తాడు, తాగుతాడు, కొడతాడు, బిగ్ బెన్ నుండి ఇలా దూకుతాడు, వాడెవడనో బాస్కెట్ బాల్ అనుకుని ఇలా మిస్ట్రీట్ చేస్తాడు. అండ్ అబవ్ ఆల్ ఈ దరిద్రంలో కూడా సులిమాన్ బాయ్ ఉంటాడు. ఈ పర్టికులర్ డెసిషన్ తీసుకున్న జీనియస్ గినిపిక్ ఎవరో నాకు తెలియాలి, గొద్దలో నిమ్మకాయ పిండేయాలి ఆడికి. ఒరిజినల్ లో హీరో వాళ్ళ ఫాదర్ ఎవరినో చంపేస్తే సచ్చినోడి అన్న కొడుకులు సింపుల్ గా రివెంజ్ తీసుకుందామని శపథం చేసుకుంటారు. కానీ ఈ లడ్డులో సినిమాలో అలా అవ్వదు. చంపినోడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేదాకా ఈ ముగ్గురు హుగ్గాలు తీసుకునే శపథం ఏంటో తెలుసా? వీడంట పగ తీర్చుకునేదాకా పెళ్లి చేసుకోవడంట. ఓకే, అండర్స్టాండబుల్. కానీ వీడేమో ఐస్ క్రీమ్ చీకకూడదంట, వీడేమో కూల్ డ్రింక్ మింగకూడదంట. దీనమ్మ ఒరిజినల్ మూవీ స్క్రిప్ట్ ని డాగ్ షిట్ లో మ్యారినేట్ చేసి తీసినట్టుంది ఈ రీమేక్ రాత. ఈ హీరో గాడు పెద్ద కామాంతుడు కూడా. రైల్వే స్టేషన్ లో హీరోయిన్ ని చూసి వాడి పక్కనే కూర్చోవాలని కోరుకుంటాడు. కోరుకున్న తప్పు లేదు, కానీ వాడి కోరికని ఎంత క్రూరంగా కంపరంగా చూపిస్తాడో చూడండి. ఇంకా ఈ కొబ్బరి బొండం సీన్ ఒరిజినల్ లో హోల్ హార్టెడ్ గా ఉంటే బొక్కలో బాలీవుడ్ వర్షన్ లో హార్ట్ లో హోల్ వచ్చేలా ఉంటది. ముందు చెప్పాగా హీరో గాడికి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని. లండన్ లో ఉన్నప్పుడు ఏదో పెద్ద బ్యాడాస్ గా వాడికంటే పెద్ద పర్సనాలిటీ వాళ్ళని కుమ్మేస్తాడు. కానీ ఇండియాకి వచ్చి క్యూట్నెస్ పేరుతో రాత పుట్టిస్తాడు. मेरी माँ कहती थी मैं भी पहले बड़ा गोरा था, लेकिन फिर मेरे को नजर लग गई और मैं धीरे धीरे कम गोरा हो गया. తెంగు కానీ అతి తెంగు. అది కాక ఇంటి లోపల వీడు వాళ్ళ ఎనిమి కాలు బయట పెడితే వాడి బట్ట మీద గీకుతారని తెలిసాక మనోడు పిరికి వాడిలా చేస్తాడు ఓవర్ యాక్షన్. సరే పోనీరా, ఆ కత్తులు గన్లు చూసి భయపడ్డాడనే అనుకుందాం. మరి సినిమా లాస్ట్ లో అందరు అవే వెపన్స్ చేసుకొచ్చి వీడిని కీమా చేయాలనుకుంటే వీడు ఒంటి చేత్తో అందరినీ చపాతీ పిండి మైదా పిండి చేస్తాడు. ఆ రైటర్ గాడికి విటమిన్ రాత ఓవర్ డోస్ అయినట్టుంది. పోనీ పిరికి పందిగాడు ఇంట్లో ఉన్నప్పుడు పర్ఫామ్ చేసే ఎస్కేప్ టాక్టిక్స్ చూస్తారా? వాళ్ళ దగ్గర నుండి ఇలా పచ్చడి డబ్బా తీసుకుని దాన్ని ఇలా పగలదెంగి దాని మీద ఇలా డాన్స్ చేస్తాడు, గడప మీద ఇలా జిమ్నాస్టిక్స్ చేస్తాడు, సూపర్ మ్యాన్ లా ఇలా ఎగిరి కింద పడి నడుం పగిలిందని ఓవర్ యాక్షన్ దెంగుతాడు. ఛీ. ఒరిజినల్ మూవీ సీన్ ని యాజ్ ఇట్ ఈస్ తస్కరించుంటే IMDb లో నీకు 0.2 పాయింట్స్ ఎక్కువ వచ్చేవి కదరా. బై ద వే ఇక్కడ పచ్చడి మీద ఇలా చేసిన డాన్స్ వాస్ వే బెటర్ దాన్ ది అదర్ డాన్స్ స్టెప్స్ ఇన్ ద మూవీ. నిజం చెప్తున్నా, అవి చూస్తే మీ గుడ్లలోకి మీరే గుంటూరు కారం పూసుకుని గుడ్డోలు అయిపోవాలనుకుంటారు. ఈ సినిమాలో హీరోకే కాదు ఇంకొక క్యారెక్టర్ కి కూడా ఉంటది, అదే స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్. కాకపోతే ఈమెకి ఇలా వినిపిస్తే పర్సనాలిటీ మారుస్తూ ఉంటది. లేకి కామెడీ కోసం పాకి సీన్లన్నీ ఉంటాయి సినిమాలో. ఒకసారేమో కోపదారి మనిషిలా ఇలా బిహేవ్ చేస్తది, ఇంకోసారేమో నిత్యానంద స్వామి డిసైపుల్ లా బిహేవ్ చేస్తది. సినిమా ఏదో తీయాలి అనుకున్నావు కానీ అదంతా మంచిగా రాలేదు. ఏం పర్లేదు, బెటర్ లక్. నెక్స్ట్ టైం ఇలాంటి ఇరుపుక్ సినిమాలు తీస్తే నీ 32 పళ్ళు పొజిషన్ మార్చేస్తా. ఏమనుకున్నావు?
ఇలాంటి లేకి కామెడీతోనే సెకండ్ హాఫ్ అంతా నడిపేస్తారు. అవి చూస్తే ఆ స్క్రిప్ట్ తీసుకుని రాసినోడు స్క్రోటం మీద ఇచ్చి దెంగాలనిపిస్తుంది. అది కాక స్క్రీన్ టైం పెంచడానికి వీళ్ళిద్దరికి ఒక లవ్ స్టోరీ పెట్టి ది మోస్ట్ క్రింజియస్ట్ రొమాన్స్ ఎవర్ విట్నెస్ చేయిస్తారు మీ చేత. నిజం చెప్తున్నా, ఆర్యన్ అజయ్ కూడా ఫెయిల్ వీళ్ళ ముందు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే హీరో గాడి మైండ్ రీసెట్ అవడం కాకుండా ఇంకా 2 కళాఖండాలు జరుగుతాయి. హీరో గాడు ఒంటి చేత్తో అందరినీ కుమ్మేస్తుంటే హీరోయిన్ సినిమా మొత్తంలో ఓవర్ యాక్షన్ చేసింది చాలక హీరోని కాపాడడానికి ఇలా బైక్ వేసుకొచ్చి దీని తర్వాత హీరో గాడు విలన్ గాడు లిటరలీ బాహుబలి బలాల్దేల్ లెవెల్లో ఊరు మొత్తం పార్కోర్ చేసుకుంటూ కొట్టుకుని ఫైనల్ గా విలన్ గాడి ఇంట్లో పడతారు అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ కలిసిపోతారు కూడా. కనీసం ఒరిజినల్ మూవీలో హీరోయిన్ ప్రాణాలు కాపాడినందుకన్నా వదిలేస్తారు, కానీ ఇందులో 4 పూకుల సెంటిమెంట్ డైలాగులు కొట్టి విలన్ గాడు మనసు మార్చేస్తారు. అరే పగలతో ఏమొస్తదిరా, పెరుగులో మీగడి కూడా రాదు. అదే ప్రేమిస్తే ప్రేమని ప్రేమతో ప్రేమిస్తే ప్రేమించబోయినోడు ప్రేమతో అదే ప్రేమని ప్రేమగా తిరిగి ప్రేమిస్తాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? 25 సంవత్సరాల నుండి మారలే గానీ ఈ పూకులో 25 నిమిషాలు స్పీచ్ వల్ల మారిపోయాడంట. ఈ మాత్రానికి వచ్చిపోయే 4 మంట కూడా వచ్చు కదరా. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే రిటార్డెడ్ రీమేక్ పేరు షహజాదా, విచ్ ఇస్ ద రీమేక్ ఆఫ్ అలా వైకుంఠపురంలో. పెద్ద లౌడాలో సినిమా ఇది. ఇంతకు ముందు మాట్లాడిన సినిమాలు చూస్తే క్రింజ్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఈ సినిమా చూస్తే నిజంగా కోపం వస్తుంది. ఎందుకంటే ఏదో కావాలనే చెడదెంగారు అన్నట్టు ఉంటది. ఇప్పుడు వ్యక్తి 200 to 400 పెట్టి సినిమా టికెట్ కొంటున్నాడంటే ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నాడు. నీ సినిమా దానికి జస్టిస్ చేయకపోయినా పర్లేదు, బట్ డిస్రెస్పెక్ట్ చేయడం మంచిది కాదు. జనాలు ఎర్రిపూకులు రా, ఏది చేసినా చూసేస్తారు. నో, చూడరు, చూస్తారు అనుకుంటే నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు. ఈ షహజాదా అనే మల్టీవర్సల్ పెంట ఆ కేటగిరీలోకే వస్తుంది. ఈ సినిమా హీరో కార్తిక్ ఆర్యన్. ఇప్పుడు ఆర్యన్, ఇందాక అజయ్. అర్థమైపోతుంది ఆర్యన్ అజయ్ ఎఫెక్ట్ ఇది. ఈ సినిమాలో హీరో యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. యాక్చువల్లీ హీరోనే కాదు అందరూ, ఈవెన్ కృతిసానన్ కూడా. చాలా బాధగా ఉంది మన అన్నాలంటే, కానీ తప్పట్లేదు. ఇందులో హీరో గాడు లాయర్ అంట అండ్ హీరోయిన్ పెద్ద లాయర్ అంట. బట్ నాకు తెలియాలి ఏ కోర్టులో లాయర్స్ ఇలాంటి బట్టలు వేసుకుంటారో నాకు తెలియాలి. ఐ నీడ్ టు నో. మళ్ళీ ఏదైనా అంటే ఫెమినిజం అంటారు నా లవడ. ఒరిజినల్ మూవీలో సుశాంత్ క్యారెక్టర్ మితభాషి, కామ్ అండ్ మెచ్యూర్ ఉంటాడు, కానీ బొక్కలో బాలీవుడ్ లో ఆ క్యారెక్టర్ ని ఎలా చెడదెంగాలో అని పిహెచ్డి చేసి మరీ చెడదెంగారు. చిన్న పిల్లోడిలా ఇలా ఇల్లంతా ఈ బుడ్డి కార్ వేసుకుని తిరుగుతాడు. లాన్ లో జాగింగ్ అని చెప్పి ఇలాంటి తేడా పనులు చేస్తాడు. బ్యాట్ మ్యాన్ లాగా పక్కన ఆల్ఫ్రెడ్ గారిని వేసుకుని తిరుగుతాడు. ఇన్ షార్ట్ పెద్ద ఎర్రిపుకు వాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ ని వీళ్ళ ఇంటికి పెళ్లి చూపుల కోసం పట్టుకోపోతే ఆమెమో ఆ పెళ్లి చెడదెంగడానికి ఇలా బీడీ తాగుతుంది. వాళ్ళ ఫాదర్ పెద్ద కామాంతుడు అంటది, ఆమె బైసెక్షువల్ అంటది, అన్ని అంటది. కానీ వీడికి మాత్రం వైల్డ్ ఫ్యాంటసీస్ ఉంటాయి కాబట్టి ఎస్ అంటాడు. ఏ ఎర్రిపు కూడా రాశాడు రా ఈ స్క్రిప్ట్. ఇక్కడ విలన్ వాళ్ళ బ్రదర్ కి నో చెప్పే సీన్ ఒరిజినల్ లో డ్రామాటిక్ గా ఉంటే ఇక్కడ మాత్రం పూగ్గాడు ఇలాంటి ఎర్రిపుక్ ఎక్స్ప్రెషన్లు పెట్టి రాత మింగుతూ ఉంటాడు. ఇదొకటే కాదు, హీరో విలన్ వాళ్ళ పోర్టుకి వెళ్ళి వాళ్ళ మనుషుల్ని దెంగాక విలన్ ఇలా రోల్స్ రాయ్స్ వేసుకుని వస్తున్నప్పుడు ఆ సీన్ ఎంత ఇంటెన్స్ గా ఉంటది. కానీ ఇందులో చూడండి, ఆ బీజిఎం ఏంట్రా రే ఎర్రిపూకుల్లారా, మీ బొక్కల్లో బోన్ మ్యారో లేదురా, డాగ్ షిట్ ఉంది. అందుకే ఇలాంటి హారర్ పనులు చేస్తున్నారు మీరు. అదే పోర్ట్ లో ఒక ఫైట్ అవుతుంది అండ్ ఒరిజినల్ మూవీలో ఆ ఫైట్ లో 2 క్లిప్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందులో కూడా ఉన్నాయి అవి, కానీ డైరెక్టర్ గాడు సినిమా మొత్తం చెడదెంగాక ఈ 2 క్లిప్స్ లోనే ఎందుకో లాజిక్ పెట్టాలనుకున్నాడు. ఇక్కడేమో ఫిజిక్స్ వర్కౌట్ అవ్వాలని ఇలా టైర్ల మీద బౌన్స్ అయినట్టు చూపించాడు అండ్ ఇక్కడ లైఫ్ బోట్ మీద బౌన్స్ అయినట్టు చూపించాడు. బహుశా మరి ఆ రోజు వీడు వేరేవాడు ఎవడో సప్లై చేసినట్టున్నాడు అనుకుంటా డైరెక్టర్ గాడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 40K లైక్స్ గుద్ది దెంగండి మావా, గుద్ది దెంగండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ we will see you guys in the next one. Bye. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.